ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఆదిలాబాద్ బియాస్లో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరైతే పార్టీ వారి యోజనలో జడ్పీ చైర్మన్ రాతోడు జనార్దన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఎంపీ టికెట్ కూడా ఆశించేటటువంటి పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఆయన ఇప్పటికే ఖానాపూర్కి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినటువంటి పరిస్థితి. అక్కడ జర్షన్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఓటమికి తనే కారణమని తన కష్టపడినప్పుడు కూడా పూర్తి స్థాయిలో తనపైన క్రెడిట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, నింద మోపుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఆదిలాబాద్ సంబంధించి పార్లమెంట్ టికెట్పై రాతోడు జనార్దన్ గురిపెట్టారన్నటువంటి వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ప్రజెంట్ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ గా భావించవచ్చు. సిట్టింగ్ జడ్పీ చైర్మన్ రాతోడు జనార్దన్, అలాగే బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన పార్టీ విడుతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆయన కూడా అంటే ఈ బీఆర్ఎస్ లో ఇమడలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉన్నటువంటి ఒక ఏదైతే సఖ్యత సరిగా లేక ఆ తర్వాత ఆయన కూడా గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించడం జరిగింది. కానీ పార్టీ హైకమాండ్ ఆయనకి మొండి చేయి చూపడంతో ఆయన గతంలోనూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. గత 2023 మొన్నటి రీసెంట్ ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ ముఖ్య జాన్సన్ నాయకుడు టికెట్ కేటాయించడంతో పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఆయన కష్టపడి పార్టీకి అంటే గెలుపు కోసం అయితే కృషి చేశారు. కానీ ఆయన ఓడిపోవడంతో ఇక్కడ ముఖ్య జాన్సన్ నాయక్ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, అతను అంటే వీళ్ళందరూ సక్రమంగా పనిచేయనందువల్లే ఓడిపోయినట్టుగా పార్టీ హైకమాండ్ వద్ద ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు. సో దాని వల్లే ఆయన కొంత మనస్తాపం చెందినట్టుగా భావిస్తున్నారు. అయితే అందుకే ఆయన పార్టీ వీడబోతున్నారు అనే చర్చ కూడా సాగుతోంది. అయితే అదే కాకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకున్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా ఆయన అనుయాల ద్వారా అంటే ముఖ్యంగా ఆయన పార్టీ క్యాడర్ ఏతుందో ఆ పార్టీ క్యాడర్ ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో రాతోడు జనార్దన్ పోటీలో ఉండాలి అనేటటువంటి దిశగా పావులు కదుపుతున్నట్టు ఆయన పార్టీ ఆయన క్యాడర్ మాత్రం ఆయన అనుచర వర్గం ఆయన అభిమానులు మాత్రం ఆ దిశగా పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ లో ఉంటే అది అసాధ్యమైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఆల్రెడీ ఇప్పటికే ఆత్రం చెప్పకు ఆల్రెడీ అక్కడ గత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ టికెట్ కేటాయించకపోవడం ఆయనకి ఎంపీ సీట్ ఎంపీ టికెట్ ఇస్తారనేటువంటి ఒక సందర్భంలోనే ఆయన పక్కన పెట్టినట్టు వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే కూడా ఎంపీ గూడెం నగేష్ కూడా మాజీ ఎంపీ గూడెం నగేష్ కూడా ఇక్కడ గట్టి పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థి ముఖ్య జాన్సన్ నాయక్ కూడా అక్కడ పోటీలో ఉండడంతో ఇక బీఆర్ఎస్ లో అయితే ఆయనకి ఆశ నెరవేరే అవకాశం లేదున్నట్టుగా భావిస్తున్నారు. అందుకే పార్టీ మారితే గనక ఎంపీగా పూర్తి చేసే అవకాశం, ఎంపీ టికెట్ పై కాస్త ఆశలు సజీవంగా ఉంటాయన్నటువంటి ఒక సందర్భంతోనే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు చూసినట్టయితే మిగతా అంటే ఇటు బీజేపీ తర్వాత కాంగ్రెస్ లో కూడా ఆ పార్లమెంట్ లో అనుకున్నంతటువంటి ఒక సందర్భం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అక్కడ కూడా పోటీ తీవ్రంగానే కనబడుతుంది. మరి మొత్తం మీద అయితే ఆయన పార్టీ మారడం ఆ తర్వాత అతని అంటే ఈ పార్టీ మార్పు చేర్పులపై మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపై ఆయన్ని సంప్రదించినప్పుడు 2-3 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని, ఆ తర్వాత తన కార్యకర్తలు తన అభిమానుల సూచనలు సలహాల మేరకు వారి యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ఆ తర్వాత పార్టీ మార్పుపై తను నిర్ణయం తీసుకుంటారని మొత్తం మీద ఆయన మాటల బట్టి తెలుస్తుంది. ఏంటంటే ఖచ్చితంగా పార్టీ మార్పు వైపే ఆయన అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఏ పార్టీలో చేరుతారు అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మరి అటు బీజేపీలో చేరుతారా లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేటటువంటి ఒక సందర్భం ఆయన అదేదైతే విషయం ఉందో అది మాత్రం కాస్త గోప్యంగా ఉంచుతున్నారు. అంటే డోలాయమానంలో ఉన్నారు. అంటే ఎటు వెళ్ళాలి, ఏ పార్టీ వైపు వెళ్తే తనకు కానీ తన కార్యకర్తలకు కానీ బాగుంటుంది అంటే ఓవరాల్ గా ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఒక 2 days లో ఆయన నిర్ణయం తీసుకుంటారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి రాజశేఖర్.